లేదా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలియచేయడానికి, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పడానికి చాలా మంది ఈ యొక్క క్రిస్మస్ మీటింగ్స్ అని, సంబరాలని, వేడుకలని చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే యొక్క క్రిస్మస్ వేడుకలు చేస్తున్నారో, క్రిస్మస్ సంబరాలు చేస్తున్నారో, ఇలా చేస్తున్న వారందరూ కూడా ఒకటి గమనించి చేస్తే బాగుంటుంది. ఒకటి గురి, ఒక విధానం వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఈరోజు చాలా ఈ యొక్క నెలలో చాలా ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు, సమయాన్ని వెచ్చిస్తారు, అలాగే ధనాన్ని కూడా ఖర్చు పెడతారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ పిలుస్తూ ఉంటారు. చాలా మంది వారి బంధువులను, వారి స్నేహితులను, ఇంకా వారికి తెలిసిన వారు ఎవరైనా వారు పిలుస్తూ ఉంటారో చక్కగా అరేంజ్మెంట్ అంతా చేస్తూ ఉంటారు. పెద్ద ప్లేస్లు చూసుకుంటూ ఉంటారు. గ్రాండ్ క్రిస్మస్ అని పెడతారు, యూత్ క్రిస్మస్ అని పెడతారు. ఇలా ఎవరికి తగ్గ పేరు వారు పెట్టుకుంటూ ఈ డిసెంబర్ నెలలో ఉన్నతంగా యేసుక్రీస్తు ప్రభు వారి పేరు చెప్పి మీటింగ్స్ పెట్టడానికి పూనుకున్న, లేకపోతే జరిపించాలనుకున్న వారందరూ కూడా ఒక్క విషయాన్ని ఆలోచించి, మీరు చేస్తే ఏ పనైనా వ్యర్థమైతే కాకూడదు. మీరు చేసేది మంచి పనే. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పాలి, చెప్పించాలి అని కలిగి ఉండడం, కోరిక కూడా చాలా మంచిది. అందుకే చాలా మంది ఈ యొక్క ప్రతి గృహంలో కూడా ఈ యొక్క ఈ నెలలో కృతజ్ఞత కూడిక అనేది కూడా పెడుతూ ఉంటారు. కృతజ్ఞత ప్రార్థనలు, సంఘాన్ని పిలుచుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు, చేయించుకుంటూ ఉంటారు. చక్కగా కేకులు కూడా కట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పేది ఏంటి అని మీరు ఆలోచించగలిగితే, డబ్బులు చాలా ఖర్చు పెడతారు, సమయాన్ని కూడా చాలా మీరు వెచ్చిస్తారు. అయితే మీరు సమయాన్ని వెచ్చించాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఈరోజు ఏది తేవాలన్నా, ఏ సౌండ్ సిస్టమ్ పెట్టాలన్నా, ఎవరికి భోజనం పెట్టాలన్నా చాలా ధనంతో ఖర్చు అయ్యే పని. కాబట్టి మీరు చేయాలి. కానీ చేసే మనం చేసే దాని వల్ల దేవుని నామానికి మహిమ వస్తుందా, రావట్లేదా? మనం చేసే విధానం జాగ్రత్తగా మనం చేసే ప్రతి ప్రార్థన కూడా, ప్రతిరోజు ఈ నెలలో కొన్ని సంఘాలలో ప్రతిరోజు ఎవరొకరి ఇంటి దగ్గర ఈ యొక్క కృతజ్ఞత కూడికి సంవత్సర కాలం అంతా దేవుడు మమ్మల్ని కాపాడాడు అని వారి ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకుంటూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే, ఆ సమయం, ఆ విలువైన సమయాన్ని చాలా జాగ్రత్తగా అంటే చూడండి. ఒక మాట అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి లెటర్ రాస్తూ సమయం గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని వల్ల సమయం గురించి 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో సమయం. ఎందుకంటే ఈ నెలలో సమయాన్ని చాలా జాగ్రత్త ప్రతిరోజు వాడాలంటే, అంటే ఈ నెలలో మరీ ఎక్కువగా, ఎందుకంటే మనం చాలా సమయాన్ని దేవుడికి ఇచ్చిస్తూ ఉంటారు ఈ నెలలో. ఆ సమయం కూడా వృధా కాకూడదు అని చెప్పేది నా ప్రయత్నం. అంతే, చేయగలదు. కానీ ఇక జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే, సమయం గురించి మాట్లాడుతూ ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ఆ సమయాన్ని ఎలా మీరు దుర్వినియోగం చేయకూడదు కూడా ఇక్కడ పౌలు గారు ఆ యొక్క సంఘానికి లెటర్ రాస్తూ వారిని మేల్కొలుపుతున్నాడు. ఈరోజు మనల్ని మేల్కొలుపుతున్నాడు. ఎలా మేల్కొలుపుతున్నాడో ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఏమని రాయబడింది ఇక్కడ? దినములు చెడ్డవి కనుక, దినాలు బాగలేదు, దినాలు మంచివి కాదయ్యా, దినాలు మంచివి కాదు, దినాలు చెడ్డవి కనుక
మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకును. సమయాన్ని పోనివ్వకూడదట. సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేయాలి. సద్వినియోగము. నెక్స్ట్, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, సమయాన్ని ఎంత జాగ్రత్తగా మనం సద్వినియోగం చేసుకోవాలో దాని గురించి జాగ్రత్త మాట్లాడుతున్నాం. ఇది ఈరోజు ఎవరికి తెలియదంటే అందరికీ తెలుసు, మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని. క్రైస్తవులకి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో పదే పదే దేవుడు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. తన పిల్లల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇదిగో మీరు ఇలా ఉండాలి, ఇలా బ్రతికితేనే మీకు మీ సమయం సద్వినియోగం చేసుకోగలరు అని. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు. 17వ వచనంలో, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక, సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో మీరు ఎలా ఉండడం? అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. ఇప్పుడు ప్రభు యొక్క చిత్తం ఏంటో తెలియక, గ్రహించుకోక దేవుని వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు అన్నమాట. దేవుని బాధ పెట్టే పనులు చేస్తున్నారు అన్నమాట. ఈరోజు ఈ నెలలో జరిగే ఇవే. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పాలని పెట్టిన యొక్క గ్రాండ్ క్రిస్మస్లు కానివ్వండి, యూత్ క్రిస్మస్లు కానివ్వండి, యేసుని గురించి చెప్పకుండా, యేసుక్రీస్తు ప్రభు త్యాగం గురించి చెప్పకుండా, యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నత లోకం నుంచి భూమి మీదకి వచ్చిన విషయాన్ని చెప్పకుండా డ్యాన్స్ చేస్తారు. ఎంతవరకు అది సొమ్ము? ఇక్కడ అదే అంటున్నాడు, మీరు ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. ఇప్పుడు అదే కదా జరిగేది. ఏం చేస్తారు? మద్యముతో మత్తులై ఉండకండి. తర్వాత మాట దానిలో దుర్వ్యాపారము గలదు. ఏముంది అందులో? దుర్వ్యాపారం. ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు చక్కగా ఉంటూ మాట్లాడతాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు అజ్ఞానులు కాదు, జ్ఞానులు కనుక మీరు దేవుడి చిత్తమేమిటో, దేవుని ఇష్టమేమిటో గ్రహించి అప్పుడు ఈ పనులు ప్రారంభించడం అంటున్నాడు దేవుడు. ఈ విషయాలు మీరు వింటున్నప్పుడు మీకు అర్థం కావాలి. మీరు అజ్ఞానినా ప్రియ సహోదరి సహోదరులు, ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు చేస్తున్న ప్రతి సహోదరి సహోదరుడు కూడా నువ్వు చాలా ధనాన్ని ఖర్చు పెడుతున్నావు, చాలా సమయాన్ని ఖర్చు పెడుతున్నావు. ఈ సమయం వ్యర్థం కాకూడదు. నువ్వు పెట్టే క్రిస్మస్ వేడుకల్లో క్రీస్తు ఉండాలి, వేరే ఏది ఉండకూడదు, వేరే ఆలోచన ఉండకూడదు, వేరే తలంపులు ఉండకూడదు, వేరే ఏది ఉండకూడదు. ప్రియ సహోదరి సహోదరులు, ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఈ మాట వింటున్న నా స్నేహితులారా, నా తోటి జత పగవారులారా, సేవకులు కూడా సేవకులు కూడా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా, విశ్వాసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా అని ఖర్చు పెట్టించే సేవకులు కూడా ఉంటారు. వద్దండి, ప్రతి రూపాయి చాలా విలువైనది. ఆ విలువైన రూపాయి ఈ రూపాయి కంటే విలువైన మన దేవుని కొరకు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. వ్యర్థమైన వాటికి వెళ్ళకూడదు, వ్యర్థమైన ఖర్చులు చేయకూడదు. మరి ముఖ్యంగా మీరు మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారము కలదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. రేపు ఉదయాన్నే మనం ఇంకా చాలా లోతులోకి వెళ్ళి యొక్క మాట వివరించుకుందాము. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఒక్కసారి ఆలోచించడం మొదలు పెట్టండి. అవును కదా, సమయం చాలా విలువైంది కదా, మరి విలువైన సమయాన్ని ఎలా జాగ్రత్తగా ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని రాయబడిన మాట మరొకసారి ధ్యానించండి. ప్రతిదీ కూడా, అటు డబ్బు కానివ్వండి, సమయం కానివ్వండి, జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. మీరు అజ్ఞానులు కాదు,
వాక్యాన్ని వింటున్నా, వాక్యాన్ని చదువుతున్నా, వాక్యాన్ని నేర్చుకుంటున్న జ్ఞానులు వలె ఉండండి. దేవుని నామాన్ని మహిమపరిచే వారిగా ఉండండి. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకములో మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, కళ సమయంలో మీరు మాకు మాట్లాడి తండ్రి, మేము అజ్ఞానిలోనే కాక జ్ఞానులలోనే నడుచుకోవాలని తండ్రి, ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నువ్వు చెప్పిన మాట ప్రకారం బతికే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని, యుద్ధపడిన వాక్యం దృష్టితో పోకుండా హృదయం మనకి మీద భద్రత చేసుకునే వారికి ప్రతి ఒక్కరికి దయచేయమని మా కొడుకులో రాని ఉన్నాయి. యేసుక్రీస్తు వారికి నేను మీ ప్రార్థన మనవరాన్ని వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మల సహవాసం ఎప్పుడెల్లప్పుడు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ రండి. రేపు కాల సమయంలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు.